హే హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారులే నేనైతే జోరుదారు ఉన్నా ఇంకా ఎక్కడ పోతున్నావు అక్కో బస్ స్టాండ్లో కూర్చున్నావు అనుకుంటున్నారులే నేనైతే మా పుట్టింటికి పోతున్నా అనమాట మా పుట్టింటికి నా ప్రయాణం అదేనండి బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ జరుపుకోవాలి కదా అందుకని నేనైతే పోతున్నా పిల్లలైతే ఇద్దరు ఆల్రెడీ ఏమంటారు అమ్మతో పాటు వెళ్ళారని నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా సో ఇంకా నేనైతే ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట లేదంటే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మా అమ్మనో డాడీయోనో ఎవరో ఒకరు వచ్చేసి మమ్మల్ని అయితే తీసుకెళ్ళే వాళ్ళు అనమాట సో ఇంకా వాళ్ళిద్దరే ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను సో చూస్తున్నారు కదా బస్ స్టాండ్లో అయితే కిక్కిరిసిపోతున్నాయి ఇదే అనమాట మా సింగరేణి గడ్డ గోదావరి కానీ సో ఇంకా అసలు ఎంత రష్గా ఉన్నాయో ఒక్కొక్క ఆడబిడ్డ మొహంలో ఎంత ఆనందం అంటే పుట్టింటికి పోతున్నామంటే అసలు ఎగిరి గంతులు వేస్తాం మేమైతే ఇంకా అందులోనూ మా బతుకమ్మ పండుగ కదా సో ఏ పండగకి వెళ్ళినా వెళ్ళకపోయినా మా తెలంగాణలో ఇక్కడ ఏంటి అంటే బతుకమ్మ పండుగకి మాత్రం ప్రతి ఆడబిడ్డ వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలని వెళ్తుంది ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ఒకవేళ హస్బెండ్ వద్దన్నా సరే గొడవ పెట్టుకొని మరీ పోతారు ఎందుకంటే అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండగకి ఆడబిడ్డ రావాలి అనేసి సో ఇంకా చూస్తారు కదా ఇంకా వెళ్తుంటేనే అస్సలైన పల్లెటూరు వాతావరణం అంటే ఇంకా మా గొర్రెల మంది అసలు ఏమంటారు యాదవ్స్ పాపం ఎండనక వాననక వాళ్ళైతే పాపం గొర్రెలను కాస్తూనే ఉంటారు అవేమో రోడ్ పైకి వచ్చేసి వాళ్ళని తిప్పలు పెడుతున్నాయి అక్కడ చిన్నగా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందనమాట సో చూస్తున్నారు కదా ప్రతి బస్ స్టాప్లో అసలు ఎక్కడం దిగడం ఆడపడుచులు అసలు ఎక్కడ చూసినా పాపం పిల్లలతో ఇద్దరు పిల్లలతో అంత పెద్ద లగేజ్ చేసుకొని అసలు ఎక్కడ చూసినా వాళ్ళే నాకైతే అసలు బస్సులో వస్తుంటే చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది అనమాట అవన్నీ చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా సో చూస్తున్నారు పచ్చని పొలాలు మా ఇంటి దగ్గర కూడా మా అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం పొలాల మధ్యలోనే ఉంటుంది నేను వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట సో ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ శనివారం బేగంపేటలో సంత జరుగుతుంది అనమాట ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది అక్కడ బంతిపూలు అయితే అమ్ముతున్నారు సో మా అమ్మ చెప్పింది బంతిపూలు తీసుకురమ్మని కానీ నాకైతే వీలు కాలేదు ఇంకా మా సీసీ కార్నర్లో ఇంకా అయితే పెట్టలేదు అనమాట సో బంతిపూల తోటలు సీతమ్మ పూల తోటలు చూస్తున్నారు కదా ఇది మా ముత్తారం పోలీస్ స్టేషన్ అనమాట మా విలేజ్ వచ్చేసింది సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి వీడియో మంచిగా అనిపిస్తే చిన్న లైక్